తనని ఎప్పుడు చూసారు ఈ మూవీ? మీరు ఓకే అయ్యారా హీరోయిన్ గా? తను ఓకే అయ్యారా? ఫస్ట్ తను ఓకే అయింది నాకు తెలిసి. ఓకే. నేను వచ్చేసరికి తను ఆల్రెడీ స్క్రిప్ట్ పేపర్ పట్టేసుకుని 4th సీన్ లో 8th డైలాగ్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది. నేను ఫస్ట్ మీటింగ్ అనమాట డైరెక్టర్ గారిని బిఫోర్ డే కలిసిన తర్వాత మీ కాంబినేషన్ మణిక అని తన కొత్త అమ్మాయి తను చేస్తున్నారు. ఓకే అన్నాను. నెక్స్ట్ డే ఒక్కసారి ఇద్దరు కాంబినేషన్ చూస్తాను అన్నారు. చూస్తానంటే ఓకే అన్నారు. నాకు నైట్ స్క్రిప్ట్ పంపించారు. నేను చదువుకుని మార్నింగ్ వెళ్ళా. ఐ వాజ్ లైక్ చదివాను కానీ మొత్తం 1 డేకి ఎక్కేది కదా. ఇక్కడికి 7కి వెళ్ళొచ్చినావు సో తను ఏంటంటే ఫుల్ ప్రిపేర్డ్ ఉంది ఆల్రెడీ. అప్పటి నుంచి ఎన్ని ఒక 6 months 1 year అయిందా? నువ్వు 1 year అప్పటికే. సో మీరు అప్పుడే జాయిన్ అయ్యారు? నేను అప్పుడే ఫ్రెష్ గా జాయిన్ అయ్యాను. తెలంగాణ వచ్చు కదా కొంచెం. సో ఆ ఫ్లో ఉంటుంది. ఎందుకంటే మనం స్కూల్లో ఇంట్లో ఆంధ్ర మాట్లాడినా కూడా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఆ తెలంగాణ స్విచ్ చేస్తాం కదా. నాకు ఆ స్విచ్ అలవాటు. సో మేము సెట్లో కూడా కొంచెం ఆంధ్ర మాట్లాడుతున్న డైరెక్టర్ని చూడడం నేర్చుకోవడం ఇవన్నీ జరిగాయి. సో తెలంగాణ వాజ్ ఫన్ ఫర్ మీ. ఐ యూస్ టు కరెక్ట్ హిమ్ ఆల్ దట్. నేనే కదా నీకు తెలంగాణ నేర్పించాను. మీకు అంతకుముందు తెలంగాణ బాగానే అలవాటు ఉందా మాట్లాడడం? ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా తెలంగాణ ఫ్రెండ్స్. ఉన్నారు. జ్యోతి ఉంది. జ్యోతితో మాట్లాడేటప్పుడు నాకు తెలంగాణ ఫస్ట్ టైం అంత నేర్చుకుంది నేను. యా సో డెఫినెట్గా. బై ద వే వైల్ బిఫోర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంటే నేను ఆడిషన్ కానీ వర్క్షాప్ కానీ చేసే ముందు ఇప్పుడు సిటీలో తెలంగాణ మాట్లాడడం, తెలంగాణ స్లాంగ్ వేరే. అవును. హైదరాబాద్ వేరు, హైదరాబాద్ తెలంగాణ వేరే. అది చాలా కామన్, అందరికి వస్తుంది. ఎక్కడికి వచ్చినా ఎట్లా వచ్చినా అదంతా. బట్ దెన్ ఊర్లో మాట్లాడే తెలంగాణలో ఇప్పుడు మా ఆంధ్రాలో ఇప్పుడు నాకు ఫ్లోలో ఏదైనా సామెత చెప్పమంటే నేను చెప్పేస్తా. తెలంగాణలో రాదు కదా అట్లా. అన్లెస్ యు ఆర్ ఇన్ దట్ ఫ్రమ్ దట్ హౌస్ హోల్డ్ కొన్ని వర్డ్స్ ఉంటాయి. అవన్నీ నేను జ్యోతి గారిది న్యూస్ అవన్నీ చూసి ఆవిడ ఏమన్నా కొన్ని డైలెక్ట్ కొన్ని వర్డ్స్ నేను రాసుకున్నాను అన్ని టు యూజ్ దెమ్. సూపర్ సూపర్. అంటే గ్రౌండ్ వర్క్ చాలానే చేశారు. హైదరాబాద్ లో ఉన్నారు, తెలంగాణ టచ్ ఉన్నా కానీ గ్రౌండ్ వర్క్ చేశారు. ఊరు స్లాంగ్ వేరు. నేను గ్రౌండ్ వర్క్ అంటే మణిక మాట్లాడే దాని మీద, మా డైరెక్టర్ గారు మాట్లాడే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అదే మీ గ్రౌండ్ వర్క్ అయిపోయింది అంతే. లేటర్ స్టేజ్ మూవీ ఇంకా కొన్ని రోజుల్లోనే షూట్ స్టార్ట్ అవుతుందని అన్నప్పుడు వచ్చారు అట్లా. సో నాకు ఫస్ట్ థింగ్ మురళీ బ్రో ఏం చెప్పారంటే, బ్రో మీకు స్లాంగ్ మీద ఆంధ్ర ఉంటుంది, అది మీరు మాట్లాడుతుంటే ఎవిడెంట్ ఉంటుంది. సో స్లాంగ్ 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 అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, గో విత్ ద ఫ్లో. మీరు ఎనర్జెటిక్గా మీరు ఏదైతే నాకు ఈ క్యారెక్టర్కి ఏవైతే కావాలో అది ఇచ్చేసేయండి. కావాలంటే కనుక డబ్బింగ్ అప్పుడు చూసుకుందామని ఫస్ట్ సపోర్ట్ చేశారు.